నాలుగో విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయడి. ఏమని రాయబడుతూ వచ్చింది? మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడైనా నమ్మకమైన వాడు. మనం ఎలా ఉండాలా? నమ్మకస్తులుగా ఉండాలి. ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలా? ఏ విషయంలో అంటే ఆయన పిలిచిన పనిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఏ పని విషయంలో అయితే ఆయన మనల్ని పిలిచాడో, ఏ పని కొరకు ఆయన మనల్ని పిలిచాడో ఆ పనిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. అర్థమవుతుందండి? దేవుడు మనల్ని దేని కొరకు పిలిచాడో, ఏ పని చేయడానికి మనల్ని పిలిచాడో, ఏ పని కొరకై మనల్ని ఏర్పరచుకున్నాడో, మిమ్మల్ని పిలిచేవాడు తన పని కొరకు ఎవరినైతే పిలిచాడో వాళ్ళు నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకంటే పిలిచినవాడు నమ్మకస్తుడు. మిమ్మల్ని పిలిచినవాడు తన పని కొరకు తన పిలుపుని మనకు అనుగ్రహించినప్పుడు తన పనిలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. ఎక్కడ? ఆయన పనిలో. ఆయన ఏ పని అప్పగించాడో, ఏ పని చేయమన్నాడో, ఏ పని పూనుకోమన్నాడో, ఏ పని ఆరంభించమన్నాడో, ఏ పని అయితే మనం చేయమన్నాడో ఆ పని విషయంలో మనం పరిపూర్ణతలో నమ్మకస్తులుగా ఉండాలి. ఈరోజు బల దగ్గరికి వచ్చిన మనం దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో మనకు తెలుసు. ఆ విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండామా? మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు మనం పిలిచాడు. ఎందుకంటే తన పని కొరకు ప్రభు మనం పిలిస్తే తన పని విషయంలో మనం నమ్మకస్తులుగా ఉంటామా? దేవుడు మనకి అప్పగించిన పని, దేవుడు మనకి ఇచ్చినటువంటి పని, దేవుడు మనకు అప్పగించిన పనిలో ఎంతవరకు నమ్మకస్తులుగా ఉంటున్నాం? ఎంతవరకు నమ్మకత్వం కలిగి జీవిస్తున్నాం? ఎంతవరకు నమ్మకస్తులుగా ఉంటూ వస్తున్నాం? ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో గుర్తుంచుకున్నట్టయితే ప్రభు మనం పిలిచిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో నమ్మకత్వాన్ని మనం కోల్పోతే ఏ పని కొరకైనా మనం పిలిచాడో ఆ పని విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండుకోకుండా అపనమ్మకస్తులుగా ఉంటే ఏం జరుగుతుంది? లవోదిక సంఘంలాగా ఉండటం, నులివెచ్చని స్థితి, అది ఉండకూడదు మనకు. దేవుడు మనల్ని ఏ పని కొరకు పిలిచాడో ఆ పని మనం సంపూర్తి చేయాలి. ప్రభు అంటాడు, ఏమంటాడు ప్రభు? నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారం ఏంది. అంటే అర్థం ఏంటి? పని. తండ్రి పని ఏది ఉందో అది చేయటమే ప్రభుకి ఆహారంగా ఉంది. నాకు ఈ పని అప్పచెప్పాడు, ఈ పని నాకు దేవుడు అనుగ్రహించాడు, ఈ బాధ్యత దేవుడు నాకు అనుగ్రహించాడు, ఆ పనిలో నేను నమ్మకస్తులుగా ఉండాలి అంటాడు కదా. నమ్మకమైన పని వారిని చూస్తున్నాడు ప్రభు. నమ్మకమైన పని కలిగిన వారిని. ఒక ద్రాక్ష తోట వేసాడు. ఆ ద్రాక్ష తోట దగ్గర కాపలాగా కొంతమంది పనివారిని పెడితే ఎందుకు? జాగ్రత్త చూడండి, మంచిగా పని చేసుకోండి, ఆ ద్రాక్ష తోటకి ఏ టైంలో కావాలి నీరు, ఎరువు అన్నీ సమృద్ధిగా మీ పని మీరు చేసుకోండి అని తన పని కొరకు ఏం చేశాడు? ఏర్పరిచి ఆ ద్రాక్ష తోట కూడా కొంతమందిని పెట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు? కొన్ని రోజులు దేశాంతరం పోవటం, ఆయా ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? మరలా వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? దాసును పంపాడు. ఎప్పుడు వచ్చాడు? కోతకాలంలో వచ్చాడు. కోతకాలం సమీపిస్తుందనగా పళ్ళు అన్నీ మంచిగా వచ్చినప్పుడు అన్నీ సమకూర్చాడు, ఎరువు అన్నీ సమకూర్చాడు. కాలం పంట కోసే టైంలో వచ్చినప్పుడు దోతలను పంపిస్తున్నాడు దాసుల్ని, వెళ్ళి ఆ పంట తీసుకురండి అని. వెళ్ళారు. కొంతమంది ఏమో కాదన్నారు, కొంతమందిని ఏమో కొట్టారు, అవమానించారు, పంపించేశారు. ఇక వీళ్ళు ఎట్టా చేస్తారని చెప్పి ఏం చేశాడు? నా కుమారుడిని పంపుతానని కుమారుడిని పంపాడు. కుమారుడిని పంపక ఏం జరిగింది? కుమారుడిని కూడా చంపేసేశారు. చంపేసిన తర్వాత ఈయనే రంగంలో దిగాడు. ఎవరు? తండ్రి, యజమానుడు వచ్చి వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళు అక్కడ నిలబడగలిగారా? లేరు. ఎటోళ్ళు అక్కడ పారిపోవాల్సిన అనుభవం వచ్చేసింది. నమ్మకత్వాన్ని కోల్పోయారు కాబట్టి యజమానుడు యుద్ధం చేస్తున్నప్పుడు నిలబడలేకపోతూ వచ్చారు. ఎందుకని? తమకిచ్చిన పనిలో నమ్మకస్తులుగా లేరు. దేవుడిచ్చిన పనిలో పూర్తిగా నమ్మకత్వం కలిగి ఆ పనిని సంపూర్తి చేసి ఏ యజమానుడైతే అప్పగించాడో ఆ యజమానుడికి తాను చేసిన పనిని అప్పగించలా. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? నష్టపోతూ వస్తున్నారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే నమ్మకత్వం. మన పని, దేవుడు మనకు ఏ పని అయితే కొరకైతే మనల్ని ఏర్పరచుకున్నాడో, ఏ పని కొరకైతే ప్రభు మనల్ని నియమించి ఏర్పరిచాడో ఆ పనిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. నమ్మకత్వాన్ని కోల్పోతే ఒక యజమానుడు ఉంటాడు, ఒక వ్యక్తి మీద నమ్మకం కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి నమ్మకం కోల్పోయేటట్టు జీవిస్తే యజమానుడు ఏం చేస్తాడు? ఈ నమ్మకం లేనివాడు నేను ఎంత నమ్మకం పెట్టుకున్నా నా నమ్మకాన్ని వృధా చేశాడు కాబట్టి ఇతను నా దగ్గర పని వద్దని తీసేస్తాడు. ఎందుకని? ఇతను నేను నిలబెట్టుకున్న ఉపయోగం ఉంది.
పనివాడుగా చేసుకున్న నమ్మకం పెట్టి అతని మీద, కానీ అతని మీద నేను ఎంత నమ్మకం పెట్టానో అంత నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ఎందుకంటే నేను పెట్టుకున్న నమ్మకానికి తగినట్టుగా ఆయన జీవించలేదు కాబట్టి అతను కోల్పోయాడని యజమానుడు ఏం చేస్తాడు, అతను పనిలోకి తీసేస్తాడు. దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకం, తన పని కొరకు ఏదైతే మనల్ని పిలిచి ఏర్పరచుకుని నమ్మకస్తులుగా చేశాడో ఆ పని విషయాల్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని యొక్క ఏర్పాటు విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి పనిలో ఏం చేయాలా, నమ్మకస్తులుగా ఉండాలి. ఏ పని అప్పచెప్పాడు ఆ పనిలో నమ్మకస్తులుగా ఉండకపోతే పని చేసేటప్పుడు కూడా అరాకొరతో చేయకూడదు. పని చేసేటప్పుడు కూడా సగం సనుగులు గొనుగులతో చేయకూడదు. పని చేసేటప్పుడు ఎలా ఉండాలి, నిండు మనసుతో ప్రభు అప్పచెప్పిన పని నమ్మకమైన వారిగా చేయాలి. ఎప్పుడైతే నిండు మనసుతో నమ్మకమైన వారిగా ఆ పని చేయమో అప్పుడు నష్టపోతాం మనం. లవోదికీయుల సంఘం నిండు మనసుతో ప్రభు అప్పగించిన పనిని చేయట్లేదు. దేవుడు ఏర్పరచుకున్నాడు పని కొరకు, నమ్మకమైన వారు ఉండటానికి ఏర్పరచుకున్నాడు. కానీ దేవుడు వారికి అప్పచెప్పిన పనిలో నమ్మకమైన వారుగా వాళ్ళు చేయలేదు కాబట్టి నష్టపోతూ వస్తున్నారు. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దాం. 5వ విషయాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. పన్నెండు కూడా క్షమించండి, 21 చదవండి అన్న. 2 కాదు 21. ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం కాదు 21వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది, మీరును నా క్షేమ సమాచారం అంతే తెలుసుకున్నటకు నా ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తూకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట నమ్మకమైన వాడుగా ఏ విషయంలో ఉండాలి, తన పరిచర్యలో. ఏ విషయంలో ఉండాలా, పరిచర్యలో. దేవుడు ఏ పరిచర్య కొరకు మనల్ని నమ్మకమైన వారుగా సిద్ధపరిచాడు ఆ పనిలో ఆ పరిచర్యలో మనం ఎలా ఉండాలా, నమ్మకమైన వారుగా ఉండాలి. కానీ లవోదికీయుల సంఘస్థులను చూసినట్టయితే, లవోదికీయుల సంఘస్థులను చూస్తే దేవుడు అనుగ్రహించిన పరిచర్యలో నమ్మకస్తులుగా లేరు. దేవుడు ఏ పని అయితే వాళ్ళకి అప్పచెప్పాడు, ఏ పని చేయమని అయితే దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తూ వచ్చాడు, ఏ పని కొరకై వాళ్ళని నియమిస్తూ వచ్చాడు ఆ పని విషయంలో లవోదికీయుల సంఘస్థులు నమ్మకస్తులుగా లేకుండా ఉంటూ వచ్చారు. నమ్మకత్వాన్ని కోల్పోయారు. పరిచర్య విషయంలో దేవుడు ఏ పరిచర్య అప్పచెబితే ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా లేరు. ఎఫెసీలో ఉన్న వారితో కూడా పౌలు మాట్లాడతాడు. ఎందుకంటే అయ్యా నా ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన తూకీకు నా సంగతులు మీకు తెలియజేయను. ఈ వ్యక్తి ఎవరు, నమ్మకమైన వాడు. ఏ విషయంలో, పరిచారకుడిగా ఉండే విషయంలో, పరిచర్య చేసే విషయంలో ఎలాంటి వాడు అంటే నమ్మకమైన వాడు. తన పరిచారకుడిగా దేవుడు ఏర్పరిచినప్పుడు ఈ పరిచారకుడు ఎలాంటి వాడు, నమ్మకమైన వాడు. దేవుడు మనల్ని ఏ పరిచారకులకి ఏ పరిచర్య కొరకు ఏర్పరిచాడో దాంట్లో నమ్మకమైన వారుగా ఉండాలి. కానీ లవోదికీయులో ఉన్న సంఘస్థులు ప్రభు ఏ పని కొరకు ఏర్పరిచాడో ఆ పనిలో నమ్మకస్తులుగా లేరు, లేదా ప్రభు పరిచర్య కొరకు నమ్మకస్తులుగా లేరు, ప్రభు పరిచర్య నమ్మకస్తులుగా లేరు. పౌలు జీవితాన్ని చూస్తే పౌలు ఓడలో ప్రవేశిస్తున్నప్పుడు ఎన్నిసార్లు ప్రవేశిస్తున్నాడు, చాలాసార్లు. కానీ మొమ్మారు ఏం జరుగుతూ వచ్చింది, ఓడ బద్దలవుతూ వచ్చింది. ఎన్నిసార్లు, మమ్మారు ఓడలో ప్రవేశిస్తున్నా ఓడేమవుతూ వచ్చింది, ఎన్నోసార్లు ప్రవేశించవచ్చు. మమ్మారు అంటే 3 సార్లు అనుకోండి. ఓడేమవుతూ వచ్చింది, బద్దలైపోతూ వచ్చింది. బద్దలైపోయినప్పుడు పౌలు ఏమవుతుంది, అయ్యో నేను ఓడలో ప్రవేశిస్తున్నాను, ఓడ బద్దలైపోయిందని నిరుత్సాహపడ్డా, ఓడ బద్దలైపోయిందని వెనకాగిపోతూ వచ్చాడా? ఒకరోజు ఒక సమయంలో పౌలు గురించి ఒక ప్రాంతంలో చెప్తూ వచ్చారు, ఒక ఓడ బద్దలైన తర్వాత ఓడ కలిగినటువంటి ఒక రేకు మీద ఒక రాత్రి ఒక పగలు కూడా పౌలు నివసిస్తూ వచ్చాడంట. పౌలుతో పాటు కొందరు కూడా ఎలా, ఒక రాత్రి ఒక పగలు కూడా ఒక చెక్క లాంటి దాని మీద కొంతకాలం నివసిస్తూ వచ్చాడంట. ఒక రోజు ఒక పగలు ఆకలి లేకుండా. చూడండి, ఒక చెక్క మీదే ఎంతమంది నివసించగలరు? కొంతకాలం నివసిస్తూ వచ్చాడంటే ఒక రోజల్లా, ఒక పగలు ఒక రాత్రి అనుకోండి నివసిస్తూ వచ్చాడు. ఎలాగో, అయ్యో నేను పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇట్లా అన్యాయం చేసి ఓడ పగలు కొట్టాడే, ఓడ పగిలిపోయిందే, నేను ఎందుకు పరిచర్య చేయాలనుకున్నాడా? అస్సలు అనుకోరా.
అందుకే పౌలుకు కలిగిన దర్శనం వేరు, భక్సింగ్ గారికి కలిగిన దర్శనం వేరు, మనకు కలిగిన దర్శనం వేరు. పౌలుకు కలిగిన దర్శనం వేరు, భక్సింగ్ గారికి కలిగిన దర్శనం వేరు, భక్సింగ్ గారి సహవాసంలో ఉన్న విశ్వాసులకు కలిగిన దర్శనం వేరు. డిఫరెంట్. పౌలుకు కలిగిన దర్శనమే భక్సింగ్ గారు కలిగి ఉన్నాడు. భక్సింగ్ గారు కలిగి ఉన్న దర్శనం విశ్వాసులు కలిగి ఉండలేదు. అది అర్థమవుతుందండి. పౌలుకి భక్సింగ్ గారికి ఒకే దర్శనంలో కనబడుతూ వస్తుంది. ఇద్దరు కూడా ఒకే వేలో నడుస్తూ వచ్చారు. కానీ భక్సింగ్ గారి సహవాసంలో ఉన్న మనము ఎలా ఉన్నాం పరీక్షించుకోవాలి. ఆ మార్గంలో ఉండామా, ఆ విశ్వాస జీవితం. ఓడ బద్దలవుతుంది. ఎందుకు బద్దలవుతుంది? ఓడ బద్దలవుతుంది. మనం ఓడలో ప్రవేశించవసరం. మన కుటుంబమే పెద్ద ఓడ. దేంట్లో ఎన్నో జరగవచ్చు, ఎన్నో అపాయాలు రావచ్చు, ఎన్నో కీళ్ళు రావచ్చు, ఎన్నో నష్టాలు రావచ్చు, బద్దలైపోయే పరిస్థితులు కూడా రావచ్చు. అయినా ఆ సందర్భంలో కూడా ప్రభువు మనకిచ్చిన పరిచర్యని మనం మర్చిపోకూడదు. ప్రభు ఏ పరిచర్య అయితే చేయమని మనం నమ్మకస్తులుగా ఎంచుకున్నాడు, ఏ పరిచర్య కొరకైతే ప్రభు మనం ఏర్పరచుకున్నాడు, ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. ముమ్మారు ఓడ బద్దలైంది. కానీ పౌలు పరిచర్య ఆపల, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉన్నాడు. ఓడ బద్దలైనా నేను బద్దలైనా పరిచర్య మటుకు ఆపనన్నాడు. తర్వాత ముమ్మారు ఏం జరుగుతూ వచ్చింది? రాళ్లతో కొట్టి ఒక ప్రాంతంలో సముద్రం ఒడ్డున గుడి దగ్గర కొట్టేసేసి ఒడ్డున ఏం చేశారు? గుడి దగ్గర ఎక్కడో కొట్టి ఒడ్డున పడేశారు. సముద్రం ఒడ్డున చచ్చిపోయాడని అందరూ వెళ్ళిపోతూ వచ్చారు. ఆ రక్తం కారుతూనే, రక్తం మడుగులో ఉన్నప్పుడే, చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడే, దేహం మొత్తం రక్తంగా కారుతున్నప్పుడే పౌలు లేచి ఏ పట్టణస్తులు కొట్టాడో ఆ పట్టణంలోకే, ఏ పట్టణస్తులు కొట్టారో ఆ పట్టణంలోకే సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ వాళ్ళు అనుకుంటున్నారు, అసలు మనిషేనా, అసలు మృగమో మనిషా, ఇలా ఉండాడేంటి, ఇలా జీవిస్తున్నాడేంటి, కొట్టి చంపేస్తే మనిషి అయితే కింద పడిపోతాడు, ఇలా లేచి వస్తున్నాడేంటి, ఇలా వస్తున్నాడేంటి, చాలామందికి చాలా డౌట్లు. కానీ పౌలు దృష్టి ఏంటి తెలుసా? అనేకులు మృగం అనుకొని, మనిషి అనుకొని, రకరకాలు అనుకొని. పౌలు కాన్సెప్ట్ ఏంటి? మనుషుల వైపు చూడలేదు. పౌలు ఏం చేస్తున్నాడు? నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు, నేను ప్రభు దృష్టిలో ఎలా ఉండాలా? నమ్మకమైన వాడుగా ఉండాలి. అందుకు పౌలు ఏం చేస్తున్నాడు? పరిచర్య విషయంలో ఓడబద్దలైన, పరిచర్య విషయంలో రాళ్లతో కొట్టి పక్కన పడేసిన పౌలు ఏం చేస్తున్నాడు? తన పరిచర్య విషయంలో నమ్మకస్తుడిగానే ఉన్నాడు. తన నమ్మకత్వాన్ని కోల్పోలా. అందుకే పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడు? రండి, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక, 4వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. నేను ఇప్పుడే ఏమని రాయబడుతూ వచ్చింది? పౌలు అంటాడు, పరిచర్యలో నమ్మకం ఉండ పౌలు ఏమంటాడు తెలుసా? దేవుడు అప్పచెప్పిన పరిచర్యలో నమ్మకం ఉండ పౌలు అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. మంచి పోరాటం. మనం అనేక ప్రాంతాల్లో పెడతాం. ఈ మాట ఎక్కడ పెడతాం చెప్పండి? ఈ మాట ఎక్కడ పెడతాం? మేము ఎక్కడ చూస్తాం బ్రదర్, మాకు పెట్టేది అంటారా? కానీ ఉండయి చూద్దాం. ఇప్పుడు ఎక్కడ పెడతారు? ఎవరన్నా చనిపోతే, ప్రభు మహిమ పిలువబడితే ఫస్ట్ కాన్సెప్ట్ ఇదే, మంచి పోరాటం పోరాడాడు. ఎట పోరాడాడు? తాగుళ్ళో. ఎట పోరాడాడు? వ్యభిచారంలో. ఎట పోరాడాడు? పాపంలో. ఎట పోరాడాడు? చెడు స్నేహంలో. మనం పెట్టేది మటుకి మంచి పోరాటం పోరాడాడు. దేంట్లో పోరాడాడు? పాపంలో. దేంట్లో పోరాడాడు? లోకంలో. దేంట్లో పోరాడాడు? వ్యభిచారంలో. దేంట్లో పోరాడాడు? లోకస్తులతో. దేంతో పోరాడాడు? పాపపు జీవితంలో పోరాడున్నప్పుడు మంచి పోరాటం పోరాడాడు. ఆయన అనుకుంటాడు, పరమందున్న దేవుడు నవ్వుకుంటాడు, సాతాను కూడా నవ్వుకుంటాడు. వీడు నాలో తిరిగితే వీడికి మటుకు దేవుని వాక్యం పెట్టారని అనుకుంటాడు. వాడు కూడా నవ్వుకుంటూ వస్తాడు, సాతానుడు కూడా. ఎందుకు? మంచి పోరాటం పోరాడాడు. కానీ పౌలు ఏ విషయంలో పోరాడాడు తెలుసా? పౌలుకి రాయొచ్చా పేరు? ఎందుకు? నమ్మకత్వం విషయంలో, దేవునిలో ఉన్న నమ్మకత్వం విషయాల్లో మంచి పోరాటంతో పోరాడి నమ్మకస్తుడిగా నిలబడుతూ వచ్చాడు దేవుని పరిచర్యలో. శ్రేష్టకరమైన వాడుగా. ఎప్పుడైనా ఆలోచించావా? 12 మంది శిష్యుల్లో అందరూ అనేక పత్రికలు ఎందుకు రాలేకపోతూ వచ్చారు? రాసిన వారి పత్రికలు ఎందుకు బైబిల్లో లేవు? ఎందుకు కొత్త నిబంధనలు లేవు? పౌలు మాత్రం ఎందుకండి? పౌలు తన పరిచర్యలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. మీరు ఒకటి చెప్పమంటారా? ఒక మాట చెప్పమంటారా? మిగతా శిష్యులకి ఎందుకు లేవంటే కొన్ని కారణాలు ఉంటాయి.
యేసుక్రీస్తు ప్రభువారు గెత్సమనే తోటలో ఉన్నప్పుడు ప్రభుతో పాటు వాళ్ళు ఎలా ఉండాలా? నమ్మకస్తులుగా ఉండాలి. ఎక్కడ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం మమ్మల్ని సిలివేస్తారని పారిపోయారు, నమ్మకత్వాన్ని కోల్పోయారు. కానీ పౌలు రోమీలు పట్టుకున్నారు, యూదులు పట్టుకున్నారు. యూదులు పట్టుకుని పౌల్ని చిత్రహింసలు చేయబోతున్నారు. యూదుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? రోమీని అంటాడు. రోమాలోకి వెళ్ళి యూదుని అంటాడు. రకరకాలు చెప్పుకుంటూ వస్తాడు. ఎందుకు? పౌరసత్వాన్ని పొందుకుంటూ వచ్చాడు. ఈ పౌరసత్వాన్ని కలిగిన పౌలు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువారి శిష్యుల్లో పారిపోయినట్టు పారిపోలా. అందుకే పౌలు నమ్మకస్తుడిగా నమ్మకమైన పరిచర్య చేశాడు కాబట్టి మంచి పోరాడనే అంటున్నాడు. మరి ఏ శిష్యుడు కూడా చెప్పలే ఆ మాట. ఏ శిష్యుడు కూడా ఆ మాట చెప్పలే, మంచి పోరాడనని. ఎవరు పోరాడాడు? మంచి పోరాటం పౌలు మాత్రమే. ఎందుకంటే ప్రభు తన ప్రేమతో ప్రత్యక్షతలో ఏర్పరచుకున్నాడు నమ్మకత్వం విషయంలో పౌల్ని. పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాడు. ఇలాంటి వాడు నాకు కావాలి, ఇలాంటి పరిచర్య చేసేవాడు కావాలి, ఇలాంటి నమ్మకస్తుడు కావాలి, పౌలు లాంటి నమ్మకస్తుడు కావాలని సంఘాల్లో దేవుని యొక్క నేత్రాలు తేరి చూస్తున్నాయి. ఎవరంత నమ్మకస్తులుగా ఉంటారు పరిచర్య విషయంలో? నేను ఎవరికి ఆ పరిచర్య అప్పచెప్పాలి, ఎవరికి ఆ పరిచర్య బాధ్యతలు అప్పచెప్పాలని పరమందున దేవుడు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాస పైన నమ్మకత్వం విషయంలో తేటగా చూసుకుంటూ వస్తాడు. అయితే ఇక్కడ పౌలు దేవుడు తనకిచ్చిన పరిచర్యలో ఓడబద్దలైన, మనుషులు రాళ్ళతో కొట్టిన, మనుషులు అన్న, దేవుని సన్నిధిలో దేవుడు తనకు అప్పగించిన పరిచర్యను మటుకి విడిచిపెట్టల. ఎందుకు? ఆ పరిచర్య విషయంలో ముందలకెళ్ళాడు. గొప్ప విజయం అంటాడు. నమ్మకమైన వాడే, నమ్మకమైన సత్యసాక్షి అంటాడుగా పౌలే. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన వాడే నాకు నీతి కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఎందుకు? తన పరిచర్యలో నేను నమ్మకంగా ఉండా. ఏ పరిచర్య నాకు అప్పచెప్పాడో ఆ పరిచర్యలో నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి నా కొరకు నీతి కిరీటం ఉంది. అది నాకు మాత్రమే కాదు. తన ప్రత్యక్షతను అపేక్షించు నీ నమ్మకస్తులుగా తన ప్రత్యక్షత కొరకు, అంటే ప్రభు వచ్చే రాకడ వరకు కూడా ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో నాతో పాటు వాళ్ళకు కూడా ఇస్తాడు ఆ నీతి గల కిరీటం అంటున్నాడు. నీతి గల కిరీటం వాళ్ళకు కూడా ఇస్తాడు. ఎవరికి? నమ్మకమైన వారికి. పరిచర్యలో, దేవుడిచ్చిన పరిచర్యలో నమ్మకంగా ఉన్న వారికి ఆయన నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు. కానీ లవోదిక సంఘం అలా లేదు. లవోదిక సంఘము అలా లేదు. నమ్మకమైన విషయాల్లో లేదు పరిచర్యలో. దేవుడు లవోదికలో సంఘం ఆరంభిస్తే, దేవుడు లవోదికలో అనేకుల హృదయాలు ప్రేరేపణ కలిగిస్తే, దేవుడు లవోదికలో అనేకుల్ని సంఘంగా సమకూరిస్తే, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సంఘానికి ఇచ్చిన పరిచర్యని వాళ్ళు నమ్మకస్తులుగా ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోయారు. తద్వారా ఏం జరుగుతుంది? నునువెచ్చని స్థితిలో ఉండారు. పరిచర్య విధానం అంటి అంటున్నట్టుగా ఉండాలి. అందుకే ప్రభు మాట్లాడతాడు, మీ మీద నేరం మోపాలు ఏం మోపాలో తర్వాత చెప్తా. భయంకరమైన స్థితి ప్రియులారా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిచర్య లవోదిక సంఘమే కాదు, ఈరోజు ఎలసద్దాలో ఉన్న మనం, అది సేవకుల దగ్గర నుంచి సండే స్కూల్ పిల్లల వరకు కూడా ఏ పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడో దాంట్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి. మనుషులు బట్టి కాదు, మనుషుల వైపు చూడొద్దు, మనుషుల ఆలోచనలు కూడా అస్సలే అవసరం లేదు. మనుషులు ఇవాళ మెచ్చుకున్నవారే రేపు తిట్టొచ్చు, కానీ మనుషుల వైపు కాదు. దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యలో ఇది నాది, దేవుడు నాకు ఇచ్చాడు, నేను నమ్మకంగా ఉండాలి, అంతే. అప్పుడే మనం బహుమానం పొందుతాం. దేవుడిచ్చిన పరిచర్యలు ఏ పరిచర్యలైనా నమ్మకంగా ఉంటే బహుమానం ఉంది. నమ్మకత్వం లేనప్పుడు నీతి కిరీటం లేదు, ఏముంటుంది? నష్టమే ఉంటుంది. ఇదన్నమాట 5. ఇక ముగిచ్చేద్దాం, టైం అయిపోయింది, 1:30 అవుతుంది. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే సంఖ్యాకాండము 16వ అధ్యాయం 27వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 27వ వచనం. సంఖ్యాకాండము 7వ వచనం చదవ ఒకసారి. 17 చదవండి. ఒక్క నిమిషం 12:7 క్షమించండి. 12:7 మోషే అతడు నా ఇల్లంతట్లో ఎవరు నమ్మకస్తుడు? మోషే, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. ఎటువాడు కాదు? నమ్మకాన్ని కోల్పోయినవాడు కాదు నా మోషే. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం ఇది. దేవుడు అన్నాడు మోషే అట్టివాడు కాడు. ఎటువాడు కాడు? నమ్మకాన్ని కోల్పోయినవాడు కాదు. నేను అప్పగించిన పని మోషే నమ్మకంగా చేయగలడు. నా ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడు మోషే. మోషే సహజమైన మనుషులతో కాదు, నా ఇంట్లో కూడా నమ్మకమైన వాడు.
నా ఇల్లు ఏదైతే ఉందో, నా సన్నిధి ఏదైతే ఉందో, నా మందిరం ఏదైతే ఉందో, నేను నివసించే నా సన్నిధి, నా యొక్క నివాస స్థలం ఏదైతే ఉందో, దాని అంతట్లో కల్లా మోషే నమ్మకస్తుడు. అట్టి నమ్మకత్వాన్ని కోల్పోయినవాడు కాదు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మనం ఎక్కడ నమ్మకస్తులుగా ఉండాలంటే ఇప్పటికి 5 విషయాలు చెప్పాము. మొట్టమొదటిగా ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలా? భయభక్తుల విషయాలు. 2, మొట్టమొదటి నమ్మకమైన వారు ఉండాలి భయభక్తుల విషయాలు. 2, నీతి న్యాయములు నీతి న్యాయముల విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి. 3, ఆయనతో కలిసి ఉండే విషయాల్లో నమ్మకమైన వారు ఉండాలి. 4, ఆయన పిలిచిన పనిలో నమ్మకమైన వారు ఉండాలి. 5, ఆయన పరిచర్లో నమ్మకమైన వారు ఉండాలి. 6వదిగా చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట, దేవుని ఇంట్లో నమ్మకమైన వారు ఉండాలి. ఎలా ఉండాలా? దేవుని ఇంట్లో. దేవుడు తన ఇంటికి మనల్ని ఎందుకు తీసుకున్నాడు? ఆరాధనలో చూసాం. గృహ నిర్వాహకుడిగా ఉండి ఏం చేస్తున్నాడు? గృహ నిర్వాహకుడిగా ఉండి దొర ఆరాధన చేశాడు. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. చాలా చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే తన ఇంట్లోకి ఏం చేశాడు? గృహ నిర్వాహకుడిగా ఉండి తన ఇంట్లోకే రావటానికి అర్హత లేని నన్ను ఆయన గృహ నిర్వాహకుడిగా ఉండి చూసి తన ఇంట్లోకి నడిపించాడంట. నాకు ఆరాధన అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తన గృహంలోకి బయటుండ మనల్ని చూసి, వెలుపటుండ మనల్ని చూసి, గృహ నిర్వాహకుడికి మనల్ని చూసి, ఇలా చూసి మీరు నా గృహంలోకి రమ్మని తీసుకొచ్చాడు. ఆ గృహంలోకి వచ్చిన మనం, ఆ గృహంలో ఉండే మనం గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడైనప్పుడు ఆ గృహంలో ఉండే మనం ఎలా ఉండాలి? ఆయన ఇంట్లో ఉండే మనం కూడా నమ్మకమైన వారుగా ఉండాలి. ఆయన ఇంట్లో నమ్మకమైన వారుగా ఉండాలి. ఎంతవరకు అయితే నమ్మకస్తులుగా జీవిస్తామో అంత నమ్మకమైన బహుమానం మనకు ఉంటుంది. దేవుని ఇంట్లో ఎంతవరకు మనం నమ్మకస్తులుగా ఉంటాం? దేవుని పని, దేవుని పరిచయం ఓకే. ఇంట్లో అంటే దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో జీవించేటప్పుడు ఎంతవరకు మనం నమ్మకస్తులుగా ఉంటున్నాం? పూర్తిగా మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో ఎంత నమ్మకత్వం కలిగి జీవిస్తున్నాం? ఎంత నమ్మకమైన వారికి ఉంటున్నాం? దేవుని సన్నిధిలో ఎటువంటి నమ్మకం కలిగి ఉన్నాం? వినే వాక్యం విషయంలో ఎంత నమ్మకంగా ఉంటాం? వింటున్న వాక్యం విషయంలో సరి చేసుకునే విషయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నాం? మన జీవితాలు పరీక్షించుకునే విషయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నాం? నమ్మకంగా ఉంటున్నామా? వినే విషయంలో, సరి చేసుకునే విషయంలో, పరీక్షించుకునే విషయంలో నమ్మకంగా ఉంటున్నామా? ఎంత నమ్మకంగా ఉంటున్నాం? లేదా ప్రతి ఆదివారం ఏదో సేవకుడు చెబుతాడు, తీర్మానం చేసుకుని వెళ్ళి బలలో పాల్గొందాం అన్న స్థితిలో ఉంటున్నామా? నమ్మకం కావాలి. దేవుని ఇంట్లో ఉన్నప్పుడు వాక్యం వినేటప్పుడు నమ్మకంగా ఉండాలా? నమ్మకంగా వాక్యం వినాలి. ఇంకా దేవుని ఇంట్లో ఆయన సన్నిధిలో సరి చేసుకునేటప్పుడు నమ్మకం కలిగి సరి చేసుకుని నమ్మకమైన విధానంలో సరి చేసుకోవాలి. ఆయన ఇంట్లో మనం పరీక్షించుకునేటప్పుడు కూడా నమ్మకమైన విధానంలో, మనకిష్టమైన విధానంలో కాదు, ఆయనకి ఇష్టమైన విధానంలో మనం సరి చేసుకోవాలి. అది నమ్మకమైన విధానం. సో దేవుని ఇంట్లో ఎలా ఉంటున్నాం? మోషే గురించి ప్రభు అంటాడు, అట్టివాడు కాడు. ఎట్టివాడు? నమ్మకత్వాన్ని కోల్పోయిన వాడు కాదు. లవోదికీయులో సంఘం లాంటి వాడు కాదు. లవోదికీయులో విశ్వాసులు లాంటి వాడు కాదు. లవోదికీయులో 7 అంతల అనుభవ నమ్మకత్వంలోకి తీసుకొచ్చిన కోల్పోయినటువంటి విశ్వాసులు లాంటి వాడు కాదు. నా ఇల్లంతట్లో మోషే నమ్మకస్తుడు, నమ్మకం లేనటువంటి వాడు కాడు. అటువాడు కాదు. నమ్మకాన్ని కోల్పోయినటువంటి వాడు కాదు, నమ్మకమైన వాడు. ఈరోజు మన గురించి ఆ సాక్ష్యం కావాలి. ఎవరు ఇవ్వాలా? ప్రభు ఏమని? ఇదిగో పలానా సహోదరుడు, పలానా సహోదరి నా ఇల్లంతట్లో నమ్మకమైన వారు. నేను పేరు పెడతలేదండి, దేవుడు పెడతాడు. పేరు పెడితే ఆయనే నమ్మకస్తుడు అని మళ్ళీ అంటాం. అట్లా కాదు. ఏమంటే ఈయన, ఆమె నమ్మకమైన వారు. ఎవరు చెప్పాలా? దేవుడు. దేవుడు నమ్మకమైన వాడు అనాలంటే మనం ఎలా ఉండాలా? ఆయన ఇల్లంతట్లో నమ్మకస్తులుగా ఉండాలి. ప్రతి విషయంలో మనం నమ్మకస్తులుగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో మనం ఉన్న నమ్మకత్వాన్ని బట్టి మన ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఇంట్లో మనం ఉన్న నమ్మకత్వాన్ని బట్టి మనల్ని సమృద్ధిగా ఉండేది. ఒక మాట చెప్పి నేను ముందరికి వెళ్ళిపోతా, టైం అయిపోయింది. చాలామంది అంటారు, బ్రదర్ మా ఇల్లు చాలా కష్టాలుగా ఉంది, చాలా బాధల్లో, చాలా సమస్యల్లో, చాలా దుఃఖాల్లో, చాలా వేదనతో మేము ఎంత చూసినా సరే మాకు కష్టంగా ఉంటుంది, తినడానికి కానీ ఉండటానికి కానీ అంత కష్టంగా ఉంటుంది అంటాం. నేనంట కదా, మనం దేవుని ఇంట్లో ఎంత కష్టంగా ఉంటున్నామో మన ఇంట్లో అంత కష్టం ఉండేది. మనం దేవుని ఇంట్లో ఎలా ఉంటామో, దేవుని ఇంట్లో ఎంత నమ్మకంగా ఉంటామో మన ఇంట్లో ఆ నమ్మకత్వం బయటకు వచ్చింది. మనం దేవుని ఇంట్లో ఎలా నమ్మకంగా ఉంటామో అదే నమ్మకం మన ఇంట్లో వస్తుంది. ఇక్కడున్న నమ్మకత్వమే మన ఇంట్లో వెదజల్లబడుతూ వస్తుంది. ఇది ఇక్కడ ఎలాగైతే అందుకంటారు కదా, ఏది విత్తుతాడో ఇక్కడ విత్తుతున్న నమ్మకత్వం ఎలా ఉంటామో మన ఇంట్లో కోస్తున్నాం అంతే. ఇక్కడ విత్తుతామో మన ఇంట్లో కోస్తాం. సో దేవుని ఇంట్లో ఎంత నమ్మకం ఉన్నామో అర్థం చేసుకోవాలి. నా ఇంట్లో కష్టాలు, నా ఇంట్లో బాధలు, నా ఇంట్లో శ్రమలు వస్తున్నాయి బ్రదర్, దేవుడు నన్ను మర్చిపోయాడంటే నువ్వు దేవుని ఇంట్లో మర్చిపోలేదా? నువ్వు దేవుని ఇంట్లో ఏం చేస్తున్నా? నువ్వు దేవుని ఇంట్లో దేవుని మర్చిపోయావు కాబట్టి ఏదో వెళ్ళాలని అందరిలాగా దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ దేవుని మర్చిపోవడం ద్వారా నిన్ను దేవుడు మర్చిపోయాడే నువ్వు గుర్తు తెచ్చుకుంటున్నావు. నువ్వు దేవుని ఇంట్లో నమ్మకంగా ఉంటే
దేవుని ఇంట్లో నువ్వు ఉన్న నమ్మకత్వాన్ని బట్టి నీ ఇంట్లో దేవుడు నమ్మకస్తుడిగా ఉంటాడు. ఉండడా? నీ ఇల్లు నమ్మకమైనదిగా ఉంటుంది. మనం దేవుని ఇంట్లోనే నమ్మకస్తులుగా ఉన్నాం, కానీ మన ఇల్లు నమ్మకమైనదిగా ఉండాలి. పక్షపాతం మనం చూపిస్తున్నావా దేవుడా? మనమే చూపిస్తున్నాం. మనం ఎలా ఉంటే ఇక్కడ నమ్మకంగా ఉన్నాం, అక్కడ నమ్మకంగా ఉండాలి. ఎట కుదిరిద్ది? నీకు దేవుడు ఏ విషయం నమ్మకంగా ఉండాలి? ధనము, ఆస్తి, మంచి ఇల్లు, మంచి వస్త్రాలు, గర్భఫలం, అన్ని విషయాల్లో దేవుడు నమ్మకంగా ఉండాలి, ఇవ్వాలి. అప్పుడు నమ్మకస్తుడు. మరి మనం ఎలా ఉన్నాం దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధిలో మనం నమ్మకస్తులుగా ఉంటే మన ఇల్లు కూడా నమ్మకమైన విధానం సమృద్ధిగా ఉంటుంది. ఎక్కడ నమ్మకస్తులుగా ఉండము, అక్కడ నమ్మకంగా ఉండాలంటే అలా. లవోదికయ సంఘస్థులు అలాంటి వారే. సంఘంలో దేవుని ఇంట్లో నమ్మకస్తులుగా లేరు, కానీ లోకంలో నమ్మకమైన దేవుడు మాకు అన్ని విషయాల్లో నమ్మకమైన వాడికి ఉండాలనుకుంటున్నారు. దేవుని ఇంట్లో నమ్మకమైన వాడికి ఉండాలి. అటువంటి వాడు కాదు, లోకంలో కలిసిపోయే లాంటి వాడు కాదు మోషే. నమ్మకమైన వాడు. మనం దేవుని ఇంట్లో నమ్మకం ఉంటే మన ఇల్లు కూడా నమ్మకమైనది ఉండేది. ఇది 7వ మాట చదివి ప్రార్థనకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును మేము నిరాటంకముగాను మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక. ఏమని రాయబడుతూ వచ్చింది? మన తండ్రి అయిన దేవుని ఎదుట మన ప్రభు అయిన యేసును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే చాలా విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. వీటి విషయాల్లో మనం ఎలా ఉండాలంటే చాలా నమ్మకమైన వారుగా ఉండాలి. ఎలా ఉండాలా? నమ్మకమైన వారుగా. క్షమించండి, నేను చదివిన వారు మళ్ళీ చదవండి. తిమోతికి రాసిన పత్రికలు ఏమన్నా క్షమించండి, నేను తెస్సలోనికి చదివా. తిమోతి 3:11. తెస్సలోనికి అన్న క్షమించండి, తిమోతి 3:11. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మౌనులై కొండెములు చెప్పువారును మితానుభవం గలవారును అన్ని విషయంలో అటువలే పరిచర్య చేయు స్త్రీలను మౌనులై కొండెములు పనివారును మితానుభవం గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారై ఉండవలను. ఏ విషయంలో నమ్మకం ఉండాలంటే అన్ని విషయాల్లో. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. అంటే చూడండి, ఇప్పటి వరకు 6 ప్రాముఖ్యమైన విషయాలు చూసాం. అవే కాదు, ఇంకా మన జీవితాల్లో ఉన్న ప్రతి విషయంలో, అంటే మన జీవితంలో దేవుడు ఏం జరిగిస్తున్నా ప్రతి సందర్భంలో మనం ఎలా ఉండాలా? నమ్మకమైన వారు ఉండాలి. అన్ని విషయాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న, మన జీవితంలో తీసుకొస్తున్న ప్రతి విషయంలో నమ్మకస్తుడిగా ఉండాలి. ప్రతి దాంట్లో దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి విషయంలో మనం ఎప్పుడైతే నమ్మకమైన వారికి ఉంటామో ఆశీర్వాదాన్ని పొందుతాం. కానీ లవోదికయలో ఉన్న సంఘస్థులు అన్ని విషయాల్లో మౌనంగా లేరు. ఎలా ఉండారు? ఒక మాట చూసినట్టు పౌలు తిమోతికి రాస్తా అంటాడు, ఎలాగూ పరిచర్య స్త్రీల వలె మౌనంగా ఉంటలా, ఇంకా కొండెములాడు స్థితిలో ఉంటున్నారు. అలా ఉండకూడదు. ఇంకా మితానుభవం కలిగిన వారుగా ఉంటలా, అధికమైన ఆలోచనలు. కాబట్టి ఏం జరుగుతుంది? కొండెములాడుతున్నారు, మౌనంగా ఉండలేదు, మితానుభవంగా అధికమైన ఆలోచన కలిగి ఉంటున్నారా? నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. లవోదికయలో ఉన్న సంఘం నమ్మకత్వాన్ని కోల్పోవడం కారణం అదే. ప్రభు 7 నమ్మకత్వంలోకి, నమ్మకమైన వాడు 7 నమ్మకత్వం కలిగిన అనుభవంలోకి తీసుకొస్తే అది కోల్పోవటానికి గల 7వ కారణం ఏంటంటే అన్ని విషయాల్లో నమ్మకం కలిగి లేదు. కొన్ని విషయాల్లోనే, కొంత మటుకు మాత్రమే, కొన్ని సందర్భాల్లో మాత్రమే నమ్మకమైన వారు ఉంటూ వస్తున్నారు. అందుకే లవోదికయలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు, నీ స్థితి బాగాలా, నీ స్థితిగతులు బాగాలా, సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. లవోదికయ సంఘము 7వదిగా అన్ని విషయాల్లో నమ్మకత్వాన్ని కోల్పోయింది. ఎన్ని విషయాలు? అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోయింది. అందుకే దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో లవోదికయలో సంఘం దూతకి ఎలాగు రాయము, ఆమేను అనువాడును నమ్మకమైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఏమంటున్నాడు? నీవు అన్ని విషయాల్లో నమ్మకత్వాన్ని కోల్పోయావు. ఎన్ని విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉండాలో, ఎన్ని విషయాల్లో నమ్మకమైన వారుగా జీవించాలో అన్ని విషయాల్లో నమ్మకత్వాన్ని కోల్పోయావని ప్రభు మాట్లాడుతున్నాడు. నమ్మకత్వాన్ని కోల్పోయావు. ప్రియులారా, లవోదికయలో ఉన్న సంఘం చరిత్ర చూసినట్టయితే 7 అనుభవాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా లవోదికయ సంఘం నమ్మకమైనదిగా ఉండాలి. ఏ విషయంలో? భయభక్తుల విషయాల్లో. 2 నీతితో న్యాయంతో ఉండే విషయాల్లో నమ్మకంగా ఉండాలి. 3 ఆయనతో ఉండేటప్పుడు నమ్మకంగా ఉండాలి. 4 ఆయన పిలిచిన పనిలో నమ్మకంగా ఉండాలి. 5 తన పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. 6 దేవుని ఇంట్లో. 7 అన్ని విషయాల్లో. ఈ 7 అనుభవం నుండే లవోదికయ సంఘం తప్పుకుంది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నమ్మకమైన వాడు ఏం చెప్తున్నాడు?
భయభక్తులు కోల్పోయావు. 2 భయభక్తులు కోల్పోయావు. ఇంకా నీతిని న్యాయమును కోల్పోయావు. ఇంకా ఇంకా ఆయనతో కలిసి ఉండలేకపోతున్నావు నాతో. ఇంకా పని విషయంలో, పరిచర్య విషయంలో, ఇంకా ఇంట్లో, ఇంకా అన్ని విషయాల్లో నమ్మకత్వాన్ని కోల్పోయావు. అందుకే నీతో మాట్లాడుతున్నానని నమ్మకమైన వాడు లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు. నమ్మకమైన విషయాల్లో ఇలా నమ్మకం కలిగి ఉండు. ఈ నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు. తిరిగి మరలా దాన్ని సమకూర్చుకో. తిరిగి ఆ నమ్మకత్వం కలిగి నువ్వు జీవించని చెప్పి నమ్మకమైన వాడు మాట్లాడుతూ వచ్చాడు. లవోదిక సంఘంతో ఎందుకు మాట్లాడంటే, లవోదిక సంఘానికి నమ్మకమైన వాడుగా ఉంటాడు కదా, ఆ సంఘము నష్టపోవడం ప్రభుకి ఇష్టం లేదు. ఆ సంఘంలో లవోదికలో సంఘస్థులు నష్టపోవడం ప్రభుకి ఇష్టం లేదు. వాళ్ళు కూడా కాపాడబడాలి. ఏ నమ్మకత్వాన్ని కోల్పోయారో తిరిగి మరలా ఆ నమ్మకత్వాన్ని సమకూర్చుకోవాలని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి మాట్లాడుతున్నాడు దేవుడు వాళ్ళ గురించి. మీరు ఈ నమ్మకత్వాన్ని కోల్పోయారు, తిరిగి దాన్ని సమకూర్చుకుంటే మీరు ధన్యులని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. లవోదికలో ఉండే సంఘస్థులు సరి చేసుకుంటారా లేదన్నది తర్వాత సంగతి. మనం ఎలా ఉండాలా? మనతో కూడా లవోదిక సంఘంతో దేవుడు మాట్లాడినట్టు మనతో మాట్లాడుతుంటే, మీరు 7 అంతల నమ్మకత్వంలో కోల్పోయారు, లేదా 7 అంతల నమ్మకత్వంలో ఏదో ఒక విషయంలో కోల్పోయారని దేవుడు మాట్లాడుతుంటే, ఏ విషయంలో మనం నమ్మకత్వాన్ని కోల్పోయాం? అన్ని విషయాల్లో, ఇంట్లో, పరిచర్యలో, పనిలో, ఇంకా భయభక్తులు కలిగి ఉండే విషయాల్లో, ఆయనతో ఉండే విషయాల్లో, కానీ ఏ విషయంలో మనం నమ్మకత్వం కోల్పోయామో ఆ విషయాన్ని ప్రభు దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ప్రభుకి అప్పచెబుదాం. ప్రభా, ఫలాని విషయంలో నేను నమ్మకత్వాన్ని కోల్పోయా, ఫలాని విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోయా. నేను కూడా నిజంగా పౌల్లాగా ఓడబద్దలైనా, కొట్టినా, అవమానించినా నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. కానీ పౌల్లాగా నేను జీవించలేకపోతూ వచ్చా, ఆ దర్శనపు వెలుగులో నేను ఉండలేకపోతూ వచ్చా. నన్ను క్షమించు ప్రభా, నా జీవితాన్ని మార్చు. ఇక్కడ నుండి నేను నమ్మకస్తులుగా ఉండాలి. పని, పరిచర్య, ఇళ్ళ, అన్న, భయభక్తుల, ఇంకా అన్ని విషయాల్లో నేను నమ్మకస్తులుగా ఉండాలి. మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు, ఎవరి వైపు నేను చూడలా, నీ వైపు చూస్తున్నా. లవోదిక సంగతులు మాట్లాడే నమ్మకంగా ఉండమని నన్ను కూడా మాట్లాడుతున్నావు, హెచ్చరిస్తున్నావు. నాతో కూడా నమ్మకంగానే ఆ నమ్మకత్వంలో నన్ను ఇప్పటి నుంచి ఉంచు. నేను కోల్పోయిన నమ్మకత్వాన్ని తిరిగి నాకు మనమందరం, మీరైనా నేనైనా మనమందరం ఏదైతే ప్రభువులో నమ్మకంగా ఉండకుండా కోల్పోయామో దాన్ని మనం సరి చేసుకున్నప్పుడు నమ్మకస్తులుగా ఉంటాం. లవోదిక సంఘంతో మాట్లాడినటువంటి తీర్పులు కానీ నష్టం రాకుండా మనకు దేవుడు కాపాడతాడు. అలా కాపాడాలంటే ఎక్కడ నమ్మకత్వాన్ని కోల్పోయాము దాని విషయంలో లవోదికతో మాట్లాడాడు, సరి చేసుకోమన్నాడు. మనతో కూడా మాట్లాడుతున్నాడు, ఏ విషయాల్లో నమ్మకత్వాన్ని కోల్పోయాము సరి చేసుకోమని. అట్లు సరి చేసుకుని ఒక మంచి జీవితాన్ని మనం జీవించినట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు. లవోదికలో ఉన్న సంఘంతో మీరు మాట్లాడారు. లవోదికలో ఉన్న సంఘము అన్ని విధాలా కూడా సిద్ధపడాలి, 7 అంతల అనుభవంలోకి రావాలి. అలా నమ్మకత్వం కలిగి ఉండమన్నారు. కానీ అవి నమ్మకత్వం పూర్తిగా కలిగి ఉండలేని స్థితిలో ఉంది, కోల్పోతాం, నులివెచ్చని స్థితిలో ఉంది. మేము కూడా అలాంటి స్థితిలోనే ఉండాం. అయితే మమ్మల్ని మార్చండి. ఈ నులివెచ్చని స్థితిలోని తొలగించి మీతో కానీ, ఇంట్లో కానీ, అన్ని విషయాల్లో కానీ, దేవా భయభక్తుల విషయాల్లో కానీ, పరిచర్యలో కానీ, పని విషయాల్లో కానీ, ప్రతి దాంట్లో నమ్మకస్తులుగా మేము ఉండాలి. ఆ నమ్మకస్తులుగా మేము లేము. నా మటుకైతే నేను లేనని ఒప్పుకుంటున్నా. నన్ను క్షమించండి. నీ ఇల్లే కాదు, నీ పరిచర్యే కాదు, నీ ప్రతి దాంట్లో అన్నిట్లో నమ్మకమైన వాడిగా నన్ను సిద్ధపరచండి. ఆ నమ్మకమైన వాడిగా నేను లేను ప్రభు, నన్ను క్షమించి. లవోదిక లేదు మాట్లాడారు, హెచ్చరించారు, సరి చేసుకోమన్నారు. లవోదికతో మాట్లాడిన వాడే లవోదిక లాంటి నా జీవితంతో మాట్లాడుతున్నావు, సరి చేసుకోమని. నిజమే ప్రభా, అనేక విషయాలు, ఇంకా చాలా విషయాలు నేను నమ్మకస్తుడిగా లేను, నన్ను క్షమించండి. నీ పరిచర్లో నమ్మకమైన వాడుగా నన్ను సిద్ధపరచమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని, నా జీవితం నన్ను క్షమించమని, నమ్మకమైన వాడుగా లేను నన్ను మీరు క్షమించి నమ్మకమైన వాడుగా సిద్ధపరచమని. అన్ని విషయాల్లో ప్రతి దాంట్లో మీరు నమ్మకస్తుని కాదు, నమ్మకత్వాన్ని కోల్పోయా. అది మనుషులను బట్టో, దేవుని ప్రజలను బట్టో, విశ్వాసం బట్టి, ఇంకోళ్ళని బట్టో నమ్మకత్వాన్ని కోల్పోయా. నన్ను క్షమించండి. నా తోటి వారిని బట్టి చూసి వాళ్ళ వైపు చూసి నమ్మకత్వాన్ని కోల్పోయాడు, క్షమించి ఇక నుండి నీలో నమ్మకమైన వాడుగా, అన్ని విషయాలు మనుషుల కొరకు కాదు, నీ కొరకు అన్ని విషయాల్లో నమ్మకమైన వాడుగా నేను జీవించినట్టు జీవించే జీవితం నాకు మాత్రమే కాకుండా ఇక్కడ చేరిన వారందరికీ నీలాంటి నమ్మకత్వం మాకు దయచేయమని, అట్లా నమ్మకమైన వారికి సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్లా తీర్మానం చేసుకుంటే మనసులో సరి చేసుకుందాం. ఇంకేమన్నా సరి చేసుకోవాల్సి ఉంటే, ఇంకా మన బలహీనతలు ఏమన్నా ఉంటే, మనం ఎక్కడైతే నమ్మకత్వాన్ని కోల్పోతున్నామో ప్రభుత్వం ఉండే విషయాల్లో కూడా సరి చేసుకుని సరైన విధానంలో నమ్మకత్వం కలిగి నమ్మకమైన వారుగా ప్రభు వల్ల పాల్గొన్నట్లు ప్రభు సాయం చేయను కాక అట్లా సరి చేసుకుని బలలో పాల్గొన్నాం.